కానీ రేపు నేను చనిపోయిన తర్వాత పైన దేవుడికి సమాధానం చెప్పాలి కానీ మతం పేరుతో కొట్టుకునే ఈ మనుషులకి కాదు అన్నది ఆ వీడియో సారాంశం. హిందూ పరిరక్షకులం అని చెప్పుకునే చాలా మందికి అతన్ని ఒక శత్రువుని చేసింది. దీపక్ క్షమాపణ చెప్పాలి అంటూ రోడ్ల మీద ధర్నాలు ర్యాలీలు చేయడం మొదలెట్టాడు. అతడి మీద FIR కేసు ఫైల్ చేశారు. అతడు హిందువులకి క్షమాపణ చెప్పేదాకా ఈ ఆందోళన ఆపమంటూ ఎన్నో బెదిరింపు కాల్స్. ఈ గొడవలు ఏ స్థాయికి వెళ్ళాయంటే దీపక్ ని చంపిన వారికి 2 లక్షలు 5 లక్షలు ప్రైజ్ మనీ ఇస్తామంటూ సోషల్ మీడియాలో చాలా మంది వీడియోలు పెట్టారు. ఇలాంటి వీడియోలు చూసిన తర్వాత అతడి భార్య పిల్లల పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించారు. ప్రశాంతంగా నిద్ర కూడా పోలేని పరిస్థితి. అతడి ఇంటిపైన దాడులు కూడా చేశారు. ఈ గొడవలు అతడికి తిండి పెట్టే జిమ్ సెంటర్ పైన కూడా ఎఫెక్ట్ చూపించాయి. 100 నుండి 150 మంది వరకు వచ్చే జిమ్ కి ఇప్పుడు కనీసం 10 నుండి 15 మంది కూడా రావట్లేదు. ఇంత జరుగుతున్నా అతను భయపడలేదు. ఎందుకంటే చెప్పాను కదా, అతడు ఆంజనేయ స్వామి భక్తుడు. ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా అతను వీడియో పెట్టాడు. क्योंकि मरने के बाद मुझे जवाब भगवान को देना है, इंसानियत को देना है, ना कि किसी धर्म को। నా చుట్టూ జరుగుతున్న ఈ గొడవలు నన్ను, నా ఫ్యామిలీని బాధ పెడుతున్నాయి. కానీ రేపు నేను చనిపోయిన తర్వాత పైన దేవుడికి సమాధానం చెప్పాలి కానీ మతం పేరుతో కొట్టుకునే ఈ మనుషులకి కాదు అన్నది ఆ వీడియో సారాంశం.